హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ రాసి మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈగల్ మూవీ రవితేజ గారిది. ఫస్ట్ ఈగల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో చెప్తాను. టైటిల్కి సినిమాకి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఈగల్ అనేది ఒక నేమ్ అంతే, హీరో నేమ్ అంతే. సో ఈగల్ అంటే ఏదన్నా దాని గురించి ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈగల్కి ఆ టైటిల్కి మూవీకి అయితే ఎలాంటి సంబంధం లేదు. అదొక పేరు మాత్రమే. సో మూవీ గురించి మాట్లాడుకుంటే ఓకే, అంటే యావరేజ్ మూవీ అని చెప్పుకోవాలి. అంటే ఒకసారి చూడొచ్చు. అది కూడా యాక్షన్ పార్ట్స్ కోసం బాగా చూడొచ్చు. ఎందుకంటే ఇది ఫుల్ యాక్షన్ పార్ట్ మూవీ ఇదైతే మాత్రం. ఫస్ట్ హాఫ్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ విషయం గురించి చాలా బోరింగ్ ఉంటదండి. మీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా బోరింగ్‌గా ఉంటది. ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ అనిపియదు. అంటే లాగ్ అవుతున్న ఫీలింగ్ ఉంటది. డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతూ ఉంటది. ఎక్కడ కూడా అసలు ఇంట్రెస్ట్ అనిపియదు. ఎందుకంటే ముందు 'రవితేజ' గారిని ఇంట్రొడ్యూస్ చేయడానికే చాలా టైం తీసుకుంటారు. అంటే బ్యాక్ స్టోరీ అనేది ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటది. సో, ఆ బ్యాక్ స్టోరీ డిఫరెంట్ పీపుల్స్ చెప్తా ఉంటారు. అది అంతగా మనకి కనెక్ట్ అవ్వదు. అంత మనకి ఇంట్రెస్టింగ్ అనిపియదు. చాలా బోరింగ్‌గా వెళ్తూ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికొస్తే, సెకండ్ హాఫ్ నుంచి ఓకే. ఇంక అప్పటినుంచి కొద్దిగా బానే ఉంటది మూవీ. అక్కడ గూడా కొంచెం అంటే స్టార్టింగ్‌లో కొద్దిగా మనకి బోర్ అని అనిపిస్తది గానీ, కొంత పార్ట్ గడిచాక అక్కడి నుంచి ఇంకా యాక్షన్ పార్ట్స్ చాలా బావుంటాయి. కొంచెం స్టోరీలోకెళ్తది ఏంటి అనేది మాత్రం సెకండ్ హాఫ్‌లోనే ఉంటది. బట్ స్టోరీ కొత్తదేం కాదు. పాతదే. మరీ కొత్త స్టోరీ అయితే కాదు. అన్నీ పాతయే. బట్ తీసే విధానంలో కొంచెం మార్పులు చేయడం అయితే జరిగింది గానీ, స్టోరీ మాత్రం పాతదే. రొటీన్ స్టోరీయే, ఎలాంటి కొత్తదనం అయితే ఏమీ లేదు. సో, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ ఓకే, పర్లేదు. స్టార్టింగ్‌లో బోరింగ్‌గా ఉన్న తర్వాత బావుంటది. మెయిన్ యాక్షన్ పార్ట్స్ చాలా బావుంటాయి. కానీ వాళ్ళు యాక్షన్ పార్ట్స్ గూడా కొన్ని డిఫరెంట్ గన్స్, ఆ గన్స్ యూజ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తది. అంటే ఒక తెలివిగా ఒక కాళీమాత అమ్మవారుంటారు. అమ్మవారికి గూడా గన్స్ పెట్టి ఒక డిఫరెంట్‌గా ట్రై చేశారనిపించింది నాకైతే మాత్రం. అది రివీల్ చేయకూడదు. మీరు చూస్తే అర్థమవుతది మూవీ. సో, అలాంటి గన్స్ చాలా ప్లాన్డ్‌గా చేసుకున్నారనిపించింది. సో, కొన్ని సీన్స్, కొన్ని యాక్షన్ పార్ట్స్‌లో అలా మనకి అనిపిస్తూ ఉంటది. కానీ మనకంత అనిపియకపోవచ్చు. అంటే స్టోరీ పరంగా అంతగా మనకి కనెక్ట్ అవ్వదు. బోరింగ్ అయితే మాత్రం ఉంటది. సెకండ్ హాఫ్ అయితే ఓకే, పర్లేదు అనిపిస్తది. అండ్ కామెడీ విషయానికొస్తే అజయ్ ఘోష్ గారు మాత్రం ఆయన కామెడీ ఉంటది. సో, ఆయన కామెడీ పరంగా బానే ఉంటది. అండ్ అనుపమ గారుంటారు. అండ్ నవదీప్ గారుంటారు. అండ్ అవసరాల శ్రీనివాసరావు గారుంటారు. వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పాత్రలు బానే పోషించారు. మెయిన్ రవితేజ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం సూపర్బ్! చాలా చేశారు యాక్టింగ్ మాత్రం. ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ అయితే ఉండదు. హ్యాపీగా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తానంటే ఔట్ ఆఫ్ 5కి 2 ఇస్తా నేను. 2.2, అంతకంటే ఎక్కువ ఇయలేము. సో, ఇదే అండి ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి. థాంక్ యూ.